శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారు గాఢ నిద్రను జయించారు. కాబట్టి వేకువను లేచి ప్రార్థించడానికి ఉదయాన్నే లేస్తూ ఉంటున్నారు. మరి మీరు లేస్తున్నారా? మీరు సోమరులుగా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే లేచి ప్రార్థించాలి. యెషయా ప్రవక్త కూడా అదే మాట అంటున్నాడు. అలసిన వానిని మాటల చేత ఊర్డించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని. ప్రైజ్ గాడ్. ఉదయమున మనము లేచిన వెంటనే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే మనస్సు మనకు కలగాలి. గాఢ నిద్రపోవటం ద్వారా దేవుని యొక్క స్వరమును మనం కలిగి ఉండాలి. గాఢ నిద్ర తొలగించుకోవాలి. ఇందును బట్టి గాఢ నిద్రాత్మ అన్నటువంటి అపవాదిని జయించేవారుగా జీవించాలి. ఏనండి, అదేవిధంగా ఈ గాఢ నిద్ర వల్ల దావీదు జీవితంలో ఎంతో నష్టం జరిగింది ప్రియులారా. అతడు యుద్ధానికి వెళ్లకుండా నిద్రిస్తూ ఉంటున్నాడు. అతడు లేచిన తర్వాత స్నానం చేస్తున్నటువంటి బెత్షెబాతో వ్యభిచారం చేసినట్లుగా పరిశుద్ధమైన లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవటం, నిద్ర లేవటం మంచిది కాదు. అది దేవుని చిత్తం కూడా కాదు. అసలు నిద్రించే విషయంలో కూడా దేవుని యొక్క చిత్తమును నడిపింపును గుర్తించుకోవాలి. అందుకే మన శరీరమును జాగ్రత్తగా స్వాధీనపరుచుకోవాలి. మన శరీరము ప్రార్థించే విధంగా సహకరించే దానికోసమై అభ్యాసం చేసుకోవాలి. గాఢ నిద్ర అన్నటువంటిది కేవలం శరీరానికి సంబంధించినటువంటిది. శరీర సుఖాలను కోరుకునేది, అధికంగా విశ్రాంతిని కోరుకుంటుంది. కాబట్టి అధికంగా నిద్రించడానికి ఇష్టపడతారు. శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుని కొరకు మంట భారం లేనటువంటి వారుగా ఉంటారు. జాగ్రత్త. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మీరు ఉదయమున లేచి పెందల కాడనే తండ్రి మరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించే అనుభవం మీకున్నట్లుగా ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అలాంటి స్వభావాన్ని కలిగిస్తారనే విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.